ఫిఫా ఫీవర్ మన దేశంలో సెలవులకు కారణమైంది. కేరళ, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఫుట్బాల్కు అభిమానులు అధికంగా ఉండే ఈ రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా సంబరాల పోటీలు జరుగుతున్నాయి. మ్యాచ్ కోసం రాత్రంతా మేల్కొని ఉండే విద్యార్థులు స్కూల్కు రావటం ఇబ్బంది అవుతుందని ముందస్తుగా సెలవులు ఇవ్వడం జరిగింది. ఫిఫా 2026 వరల్డ్ కప్ ను స్పెయిన్ సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు షాక్ ఇచ్చి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ఫుల్ టైం గోల్ చేయలేకపోయిన ఇరు జట్లు ప్రేక్షకులను కాసేపు టెన్షన్ పెట్టారు. ఎక్స్ట్రా టైంలో టోరెస్ గోల్ కొట్టి 1-0తో స్పెయిన్ ను ప్రపంచ విజేతగా నిలిపాడు. కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ మ్యాచ్ లో మొదటి నుండి స్పెయిన్ డామినేటింగ్ గా పర్ఫామ్ చేసింది. 15 ఏళ్ల క్రితం కప్ గెలిచిన స్పెయిన్ రెండో టైటిల్ ను గెలవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 4వ సారి గెలవాలనుకున్న మెస్సీ సేనకు నిరాశ ఎదురైంది.